ఇక్కడ అన్న వచ్చేసి గేదెలు కొన్నారు. అన్న ఎన్ని గేదెలు ఉన్నారన్న? 2 గేదెలు ఉన్నారు. ఎట్లుంది ఈరోజు మార్కెట్? మార్కెట్ ఎట్లుంది? రేట్ బాగానే ఉంది. సుడి గేదెలు తీసుకున్నారా? ఇది ఎన్ని నెలల సుడిందన్నా? 6 నెలల సుడింది. ఎంత పడిందన్న ఇది రేటు? 6 నెలల సుడి గేదె 1,30,000 పడింది అనేసి చెప్తున్నారు. నీ అంచనా ప్రకారం ఎన్ని లీటర్ పాలు ఇవ్వచ్చు అనేది? 6 వాళ్ళైతే 9 చెప్పారు. ఓకే. ఇంకోటి కూడా తీసుకున్నారు అన్న మీరే? సో ఇంకొక గేదె కూడా తీసుకున్నారు. ఓకే. ఇది ఎంత పడిందన్న? 4 నెలల సుడి గేదె 4 months ప్రెగ్నెంట్ బఫెలో అనేసి చెప్తున్నారు. బన్నీ జాతి గేదె 95,000. 95,000 అన్న? ఇది 95,000 పడిందంటే 95,000. కొంచెం పాలు ఉన్నట్టున్నాయి అడ్రస్ చూస్తుంటే. పాలు అయితే అది ఎన్ని రోజులు ఇస్తుంది ఎవరు చెప్పలేము. 4 నెలల సుడి అయితే ఉంది. అంతేనండి. 2 నెలలు ఏమైనా తీసుకుంటున్నారా బ్రదర్? అంతే. ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు? ఇంటి దగ్గర 3 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? పాల ధర ఎంత ఉంది మీకు? ఇప్పుడు మీ ఎంత ఫ్యాట్ వస్తుంది? తరిపి గేదె 100 పడుతుంది. ఎన్ని రోజులు అయింది ఈయన గేదె? 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఎన్ని లీటర్ ఇస్తుంది 8 నెలలు అయిన గేదె? ఒక పూట 6 ఇస్తుంది. 10 ఫ్యాట్ పడుతుంది. 100 రూపాయలు పడుతుంది. ఏ బ్రీడ్ గేదెన్నా? హర్యానా ముర్రా. ఓకేనా, థ్యాంక్స్ అన్న. ఓకేనా. హాయ్ ఎవ్రీవన్, ఇది 23వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఇది బూరి జాతి గేదె. బూరిలో పంచకళ్యాణి మిక్స్ అయి ఉంది. సుడి గేదె ప్రెగ్నెంట్ బఫెలో. ఈ గేదె అయితే అమ్ముడైపోయింది మార్కెట్లో. ఈ వీడియోలోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఎంత రేటుకి అమ్ముడైపోయిందని చెప్పేసి చూసుకోవచ్చు. గేదెలన్నీ ఇక్కడ దూడలు కూడా ఉన్నాయి. ఈ వారం చిన్న చిన్న దూడలు కూడా పర్లేదు, ఒక రకంగా అమ్ముడైపోయినాయి. ఇవన్నీ దున్నపోతులు. క్వాలిటీ చూడొచ్చు. 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు. ఇదేమో పెద్దది 2.5 సంవత్సరాలు ఉంటుంది. మొత్తం టోటల్గా దున్నపోతులు ఇవన్నీ క్వాలిటీతోటి ఉన్నాయి. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇది సూడి గేదె. చాలా హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఇది క్వాలిటీ ఉంది, మంచిగా ఉంది గేదె అయితే. ఇది ముర్రా జాతి గేదె. ఇక్కడ జాఫ్రాబాదీ గేదె ఉంది. ఎక్కువ అయితే మాత్రం మీకు సూడి గేదెలు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. బుల్స్ కూడా వస్తుంటాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా, 2 పళ్ళు, 4 పళ్ళు, 6 పళ్ళు అట్లా వేసిన దున్నపోతులు ఉంటాయి. ఓవరాల్గా మార్కెట్ చూసుకోవచ్చు. గేదె అయితే ఈ వారం బాగానే వచ్చినాయి మార్కెట్కు. సీజన్ బట్టి వస్తుంటాయి గేదెలు కూడా. ఇది సూడి అయితే ఏం లేదు, ఓన్లీ పాలిస్తుందంట. ఈ గేదె ధర చెప్పడం అయితే 1,35,000 చెప్తున్నారు. బేరం జరుగుతుంది. ఒకసారి సేల్ అయిపోతే ఎంత సేల్ అయిందని చెప్తాను. మ్యాక్సిమం అదైతే సేల్ అయితే కనిపిస్తుంది. ఇందా చూసిన గేదె. అన్న ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? అన్నానా మీరు చూస్తున్నారా? ఎంత చెప్తున్నారు రేటు? 1,60,000. 1,60,000 చెప్తున్నారట. 4 పళ్ళ ఉందా? 4 teeth మీద ఉందంట. అంటే 4 పళ్ళు ఉందంటే అందాజుగా ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు బ్రదర్? 3.5 అంతే. 3.5కే 4 పళ్ళు వేస్తుందా? 4 years. ఈ గేదె 1,00,000 రూపాయలకు అమ్ముడింది. 1,00,000 రూపీస్కు. ఓన్లీ పాలిస్తుంది. అది కూడా దూడలేదు, గంప మీదనే అంట. అంటే దాని వేసుకొని చూసుకోవాలా. ఈయన నెలలే ఉంటుంది, ఎక్కువ నెలలే అని. ఇది ఈయన ఎన్ని రోజులు ఉంటుంది అన్న నీ అంచనా ప్రకారం? ఈయన ఒక 3-4 నెలలు అట్లా ఉంటుందా? ఎక్కువనే ఉండొచ్చా? చూసుకోవచ్చు. ఇంకా తీసుకుంటున్నారు వీళ్ళు. మీడియం సైజ్ ఉంది గేదె అయితే. కొన్నారా గేదె? ఎంత కొన్నారు? 85,000. 85,000కు అమ్ముడింది. సుడింది ఏమన్నా? 5 నెలలు. 5 నెలల సుడి ఉంది. దానికి దూడ కూడా ఉంది. దూడ వచ్చేసి ఒక సంవత్సరం 2 నెలలు అట్లా ఉండొచ్చు. గేదె చూసుకోవచ్చు. 4 నెలలు రాసినారు రాయడం అయితే దీనిపైన. బ్రదర్ ఎన్ని ఇస్తాయి బ్రదర్? 3 ఇస్తుందా? 4 ఇస్తుందా? 3 ఇస్తుంది. ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు? తీసుకోపోయేటివన్నీ బాగానే ఉన్నాయా?
ఈ రెండు పడ్డ దూడలు 94,000కు అమ్ముడైనాయి. ఒక్కొక్కటి 47,000 లెక్క. వయసు 2.5 సంవత్సరాల దాకా ఉంటుంది. చూసుకోవచ్చు. పడ్డలు అయితే క్వాలిటీ ఉన్నాయి రెండు. పాడిగేది అన్న రమేష్ అన్న ఎంతకైంది ఇది? 65. 65,000కు సేల్ అయింది. 65,000కు. దాని దూడిది ఎన్ని నెలలు ఉంటుంది? ఒక 4 నెలల దూడ ఉంటుంది అన్న. 4 months దూడ ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా. ఎన్న ఒక 3 ఉంటాయి పాలు? 2.5 2 దాకా పాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే పాలు కొంచెం మరగట్టి తెచ్చింటారు కాబట్టి మీకు పొదుగైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఈ 3 దూడలు అమ్ముడైపోయినాయి. ఎంతకైనా అడుగుదాము అన్న. ఎంత కొన్నారన్నా? ఇది 35,000. ఓకే. 2 35 అంటే ఒకటి 37 అంటే ఇది 37,000 అంటున్నారు. 37,000. వయసు 2 సంవత్సరాల దాకా ఉంటాయి. అవతలేమో 2 సంవత్సరాలు కూడా కొంచెం తక్కువ ఉంటుంది. చూసుకోవచ్చు క్వాలిటీలో. ఇది బూరి జాతి గేదె. బూరి బ్రీడ్ బఫెల్లో. బూరిలో పంచకళ్యాణి మిక్స్ అయింది. బ్రదర్ ఎంత కొన్నావు బ్రో? 1.20. 1,20,000కు అమ్ముడేది. 1,20,000. బ్రదర్ సూడి ఎన్ని నెలలు సూడింది బ్రో? 8 నెలల సూడి. 8 months ప్రెగ్నెంట్ బఫెల్ అని చెప్తారు. నీ అంచనా ప్రకారం పాలు ఎన్ని ఇవ్వచ్చు? 5.4. సో 5.4 పాలు అనేసి చెప్తున్నారు. అంటే 9 లీటర్లు రోజుకు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బ్రదర్. ఇంకా బ్రదర్ అది ఎంత పడింది బ్రో? 1,00,000. 6 నెలల సుడి ఉంది. 1,00,000 రూపాయలకు సేల్ అయింది బ్రదర్. ఇది ఎన్ని వచ్చు బ్రదర్ నేను ఇచ్చిన ప్రకారం పాలు? 5 10 లీటర్స్ కెపాసిటీ అనేసి అంటున్నారు. ఇది బ్రో 1,45,000 అన్ని నెలల కంటే హైస్ట్. ఇది ఎన్ని నెలల సుడింది బ్రో? 8 నెలలు. 1,45,000కు సేల్ అయింది. 8 నెలల సుడి ఉంది. ఇప్పుడు ఎన్ని లీటర్ పాలు ఇవ్వచ్చు? 10 లీటర్లు. 1,45,000 పెట్టినారు ఇప్పుడే సుడి మీద. వర్కౌట్ అవుతుందా ఈ రేట్లలో? రేట్లు ఉన్నాయి. మార్కెట్లో ఎట్టున్నాయి రేట్లు? చెప్పడం ఇది 6 నెలల 8 నెలలు. 8 నెలల చూడండి. ఇది 8 months ప్రెగ్నెంట్ బఫెల్లో. ఇంటి దగ్గర ఉన్నాయి బ్రదర్ గేదెలు? 4 ఉన్నాయి. ఇక్కడి నుంచే పోయిన సంవత్సరం తీసుకుపోయారు. ఈనాయి బ్రదర్. ఇప్పుడు ఈనాయి కదా, ఈనటి ఎన్ని లీటర్ పాలు ఇస్తున్నాయి బ్రదర్? 9 లీటర్లు. రోజు మీద 9 ఇచ్చా. ఓకే. అంటే ఏ రేట్లో తీసుకుపోయారు బ్రదర్ అప్పుడు? ఇక్కడ జత 99 లాగా తీసుకుపోయారు. 5-4 పాలు ఇచ్చినాయి. 9. కానీ అవే గేదెలు ఇప్పుడు ఒక 10,000-20,000 డిఫరెన్స్ అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు పోయిన సంవత్సరం ఇదే గేదె 90,000కు వస్తున్నది గేదె మీద. సో అప్పుడు మీరు 90,000 తీసుకుపోయిన గేదె ఇట్లే ఉంది. కానీ ఇప్పుడు రేటు మాత్రం 40,000 ఎక్స్ట్రా పడింది. ఓకే. 8 నెలలు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అన్న వచ్చేసి ఒక 5 పడ్డలు తీసుకున్నారు. అని ఈరోజు మార్కెట్ ఎట్లుందన్న? ఎంత పడ్డాయి మీకు పడ్డలు? 50. ఒక్కొక్కటి 50,000. గిట్టుబాటు అవుతుంది 50,000తో కొంటే? మళ్ళీ అంటే పాలకే పెట్టుకుంటారా మళ్ళీ అమ్ముకుంటారా మీరు? ఇప్పుడు 50,000 పెట్టి కొన్నారు. ఇప్పుడు ఇవి హీట్కి వచ్చి కట్టనీకే మినిమం హీట్కి వచ్చి కట్టనీకే ఈయనకి వచ్చేసి 1.5 పైన పడుతుంది. అంటే ఒక 6 నెలలకు అట్లా హీట్కి వచ్చినా కానీ ఈయనకి ఒక సంవత్సరం వేసుకున్నా కానీ 1.5 పడుతుంది. 1.5 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పడ్డాయి మీరు 50,000కు కొన్నారు. రేపు నిండు సుడి మీద సరే 9 నెలలకో లేకపోతే 10 నెలలకో నిండు సుడి మీద అమ్మాలనుకున్నాను అనుకోండి, ఎంత పోతుంది అన్న? 90 దాకా పోతుంది. అంటే పడ్డ మీద 40,000. 80 పోతే మీకు 30,000 వస్తుంది. కానీ మీరు 1.5 మళ్ళీ ఈ నుంచి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మీ ఊరికి కొనికి 2,000 పడుతుంది. అంటే 52,000 పడ్డట్టు. దాని మీద వర్కౌట్ చేశారు ఎప్పుడైనా ఇట్లా? అంటే ఏమైనా గిట్టుబాటు అయిందా ఎప్పుడన్నా?
చేసిన మిగిలిందే. సో తీసుకోవచ్చు. అన్న వాళ్ళు వచ్చేసి ఈ పడ్డలు మొత్తం 5 తీసుకున్నారు. 1 2 ఇది 1 3 వయసులు అన్నీ ఇవన్నీ ఒక 2.5 సంవత్సరాలు ఉన్నాయి. 2.5 years బ్యాచ్. సో అన్న అయితే వర్కౌట్ అవుతుంది అనేటట్టు అంటున్నారు.